రేపు జరిగే గ్రూప్ 1 పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 121 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షా కేంద్రాలలో సుమారుగా 35,992 మంది విద్యార్థులు గ్రూప్ 1 పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను ఉదయం 8:30 నుండి 10:15 వరకు ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్, బ్లూటూత్ గడియారం లాంటివి ఎగ్జామ్ హాల్లోకి తీసుకురావద్దని అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ 1 పరీక్ష ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. గ్రూప్ 1 పరీక్షలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 121 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ యొక్క 121 పరీక్షా కేంద్రాలలో దాదాపుగా 35,992 మంది విద్యార్థులు పాల్గొని పరీక్షలు రాసే విధంగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు ఎగ్జామ్కి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు వివిధ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇటు కలెక్టర్లు కావచ్చు, ఇటు ఎగ్జామినేషన్ అధికారుల సమన్వయంతో కూడా ఈ ఏర్పాట్లు అయితే భారీగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎగ్జామ్ కేంద్రాల వద్దకు మాత్రం విద్యార్థులు 8:30కి అలో చేస్తారు. 8:30 నుంచి వెళ్ళి 10:15 వరకు కూడా అలో చేస్తారు. 10:15 తర్వాత మాత్రం ఏ ఒక్కరు కూడా అలో చేయరు. అయితే ఇప్పటికే ఇటు ఏదైతే ఎగ్జామ్ సెంటర్ల వద్ద కూడా భారీగా పోలీసులను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఎగ్జామ్ హాల్లోకి వచ్చే ముందు కూడా ఇటు విద్యార్థులకు సంబంధించి కూడా తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీలలో ఇటు షూలు వేసుకున్నా, బూట్లు వేసుకున్నా, ఇటు ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి కూడా వాచ్ కానీ, బ్లూటూత్ కానీ, సెల్ ఫోన్ కానీ వీటన్నిటిని కూడా అలో చేయనీయకుండా మాత్రం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు విద్యార్థులకు ఏదైతే ఎగ్జామ్ రాసేందుకు వచ్చే విద్యార్థులకు కూడా ఇటు ఆర్టీసీ పరంగా కూడా ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేశారు. ఏదైతే ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కువగా ఎగ్జామ్ సెంటర్లు ఉన్న వైపు మాత్రం ఇటు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇటు ఆరోగ్య సమస్యలకు సంబంధించి కావచ్చు, ఇటు టాయిలెట్స్కి సంబంధించి కావచ్చు, ఇటు తాగునీరుకు సంబంధించి కూడా అధికారులు అయితే భారీగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి కూడా ఇటు బయోమెట్రిక్ విధానం పరంగా ఇటు ప్రతి రూమ్లో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధ్వర్యంలో ఇటు ఎగ్జామ్ నిర్వహించేందుకు మాత్రం అధికారులు అయితే భారీ ఏర్పాట్లు పూర్తి చేశారని కూడా చెప్పచ్చు. అయితే మొత్తంగా వివిధ జిల్లాలకు సంబంధించి కూడా ఏ జిల్లాలో ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు, ఏ జిల్లాలో ఎంతమంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయనున్నారంటే ఇటు మనం వరంగల్ జిల్లా చూసుకున్నట్టయితే దాదాపుగా వరంగల్ జిల్లాలో 27 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ యొక్క 27 సెంటర్లలో దాదాపుగా 9,716 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నారు. అలాగే భూపాలపల్లి చూసుకుంటే భూపాలపల్లి జిల్లాలో 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క 9 కేంద్రాలలో దాదాపుగా 2,373 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జనగాం జిల్లా చూసుకున్నట్టయితే జనగాం జిల్లాలో 14 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ యొక్క 14 సెంటర్లలో దాదాపుగా 3,480 మంది విద్యార్థులు కూడా ఈ యొక్క సెంటర్లను ఉపయోగించుకున్నారు. హన్మకొండ జిల్లా చూసుకుంటే హన్మకొండ జిల్లాలో దాదాపుగా 49 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ యొక్క 49 సెంటర్లలో 14,438 మంది విద్యార్థులు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాయనున్నారు. ఇటు మహబూబాద్ జిల్లా చూసుకున్నట్టయితే మహబూబాద్ జిల్లాలో 14 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ యొక్క సెంటర్లలో దాదాపుగా 4,052 మంది విద్యార్థులు పాల్గొనున్నారు. ఇటు ములుగు జిల్లా చూసుకున్నట్టయితే ములుగు జిల్లాలో 7 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ యొక్క జిల్లాలో 1,933 మంది విద్యార్థులు కూడా ఈ యొక్క ములుగు జిల్లాకు సంబంధించి కూడా విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాయనున్నారు. అయితే ఇప్పటికే ఇటు గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి మాత్రం భారీ అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపుగా ఎగ్జామ్కి వచ్చే వారంతా విద్యార్థులంతా కూడా ఇటు ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, ఇటు షూ కావచ్చు, ఇటు గడియారం కావచ్చు, ఇటు బ్లూటూత్ కావచ్చు, ఇటు సెల్ ఫోన్ సంబంధించి కూడా ఎలాంటివి కూడా ఇటు ఎగ్జామ్ హాల్లోకి మాత్రం అలో చేయట్లేదు. ముఖ్యంగా ఇటు ఏదైతే ఇటు బయోమెట్రిక్ విధానం ద్వారా కావచ్చు, ఇటు ప్రతి ఎగ్జామ్ హాల్లో కూడా ఇటు సీసీ కెమెరాలు అమర్చి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామ్ జరిగే విధంగా కూడా అధికారులు మాత్రం భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ భారత్.